వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం ప్రతి శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు వస్తుంది. వరలక్ష్మి వ్రతం చేసిన వారికి అష్ట ఐశ్వర్యములు, సిరి సంపదలు, భోగభాగ్యములు కలుగుతాయి. పశ్చిమ దాగుష్య పోజో తేజుష్య పోజో యజోగుష్ దూతక్షయకారకాః కలశూలకేన దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఇప్పుడు కలిసి మీ చెయ్యి తీసి లక్ష్మీ పూజార్థం దూతక్షయకారకాః కలశాన్ని సంప్రోక్ష్య. ఇప్పుడు ఒక పుష్పంతో గణపతి వేయండి. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఇంకో పుష్పం వేయండి. పాదయోః పాద్యం సమర్పయామి. పూత నీళ్ళు చల్లండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్ళు చల్లండి. వస్త్రయుగ్మం సమర్పయామి. పసుపుతో చేసిన వస్త్రం వేయండి. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య శ్రీ చందనం సమర్పయామి. గంధం వేయండి. ఆభరణార్థం అక్షతాం సమర్పయామి. అక్షింతలు వేయండి. పుష్ప ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయామి. ధూపమాఘ్రాపయామి. అగరొత్తి వెలిగించి పసుపు గణపతికి చూపించండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. దీపానికి నమస్కరించండి. ఇప్పుడు బెల్లం ముక్క మీద కొంచెం నీళ్లు చల్లి స్వాహ అంటున్నప్పుడు పసుపు రాయకుడికి చూపిస్తూ ఉండండి. ఓం భూర్భువస్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవతే నమో నమః. అవసరార్థం గుడకండ నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం ధ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. ఒక పుష్పం వేయండి. సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీ దేవ్యే నమః. ఆవాహయామి. మరొక పుష్పం వేయండి. సూర్యాయుత